నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పొలిటికల్ హీట్ పెరిగింది. అహోబిలం టోల్గేట్ టెండర్ల విషయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై మాజీ ఎమ్మెల్యే గంగుల భిజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలప్రియ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు గంగుల భిజేంద్రనాథ్ రెడ్డి. దీంతో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు భూమా అఖిలప్రియ. దీంతో సాయంత్రం 5 గంటలకు గంగుల ఇంటికి వెళ్తారన్నారు భూమా అఖిలప్రియ. దీంతో ఆళ్లగడ్డలో పొలిటికల్ హీట్ రాజుకుంది. అహోబిలం టోల్గేట్ టెండర్లలో ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, టెండర్లు వేయొద్దంటూ వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరించారని బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అహోబిలం అక్రమాలపై సీఎం స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తూపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, భూమగుండం నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, తిప్పారెడ్డిపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చారు. వీళ్ళంతా అహోబిలం వల్ల మరి వేరే మండలాలలో వేరే గ్రామాలలో కాదా మరి వాళ్ళు ఎందుకు వచ్చి ఎక్కారు? మీరు ఎట్లా ఇప్పించారు వాళ్ళకి ఉద్యోగాలు? మళ్ళీ ఇవి కూడా ఆన్ సేల్ బేసిస్. ఇవేమి మళ్ళీ ఉచితంగా వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు ఆన్ సేల్ బేసిస్. ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటా ఈరోజు కేవలము రాజకీయం చేయడానికి, ఇంకోటి చేయడానికి, దేవునికి ఈరోజు మేము చెప్పామా అహోబిలంలో CAO ఒక ఆయన ఉంటే ఆయన కాకరికి దేవునికి వచ్చే సరుకులు ఆగిపోతే ఊరి బయటకు వచ్చి మన లారీ తెచ్చుకున్న పరిస్థితి. దాంట్లో వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఏ పార్టీకి ఏం సంబంధం ఉంది? దసరా కాలేజీ వాళ్ళు అంట చెన్నై వాళ్ళు స్పాన్సర్ చేశారు దేవుడికి. వాళ్ళు నంద్యాలలో ఏదో ఒక కిరాణా అంగడికో లేకపోతే ఒక హోల్సేలర్కో చెప్పారు దేవునికి సంబంధించిన నిత్యావసర సరుకులన్నీ మీరు సప్లై చేయండి అహోబిలానికి, ఈ నెలకు సంబంధించి మేము డబ్బులు కడతాము. వాళ్ళని ఆపేసి లేదు మేమే చేయాలి, మేము చెప్పిన రేటుకే రావాలి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం. అహోబిలం CAOకు వైసీపీ నాయకులకు సంబంధం ఉన్నా వాటికి సంబంధించి తనెక్కడ ఆధారాలు బయట పెట్టలేదన్నారు భూమా అఖిలప్రియ. CAOకు వైసీపీకి సంబంధం ఉందని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్తో అందరికీ అర్థమైందని, ఈ విషయంలో తమ పని సులువు చేశారని అఖిలప్రియ అన్నారు. గంగుల బ్రిజేందర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. అహోబిలం ఆలయంలో తలనీలాల టెండర్లు, నిధుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, ఆలయ CEO పార్థసారథి గంగుల బ్రిజేందర్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే ఆరోపించారు. అహోబిలంలో జరుగుతున్న వ్యవహారాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఎందుకు వచ్చింది వాళ్ళు ప్రెస్కి కానీ మీడియా మిత్రులకు కానీ లేకపోతే ఎస్పీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండోది తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితం నీ కాడికి ఇప్పుడు ఎట్లా వచ్చింది? నీ అగ్రిమెంట్ నీ దగ్గర ముందు నుంచే ఉండింటే నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. నీకేం సంబంధము? సాయంత్రం లోపల నువ్వు వాస్తవాలు నిరూపించకపోతే మేము మీ ఇంటికాడికి వస్తాం. ఈరోజు సాయంత్రమే. నువ్వు ఉన్నావా హైదరాబాద్కి పోయినా కూడా తెలియదు నాకు, ప్రెస్ మీట్ పెట్టి పోయినావా నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రము నేను మా వాళ్ళందరితో వచ్చి మీ ఇంటికాడికి వస్తాము. వాస్తవాలు నావేమైనా తప్పులుంటే నువ్వు బయట పెట్టు, నీకు అవకాశం, మంచి అవకాశం ఇస్తున్నా. నీదేదైనా ఉంటే నేను బయట పెడతా. ఒక్క రోజుల్లో నీ వాళ్ళు కాని వాళ్ళందరితో నేను డబ్బులు కట్టిస్తా టెంపుల్కి. లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే.